వెల్కమ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసి అలవెన్సెస్ అనమాట. సో అలవెన్సెస్లో మనం ఫస్ట్ టాపిక్ జనరల్ అలవెన్స్, స్పెషల్ అలవెన్స్, ఎగ్జామ్టెడ్ అలవెన్స్ ఇవన్నీ ఉంటాయని తెలుసుకున్నాం. సో జనరల్ అలవెన్స్ అనేవి ఎప్పుడు ఫుల్లీ ట్యాక్సిబుల్, అండ్ స్పెషల్ అలవెన్సెస్లో ఎక్స్పెన్సెస్కి రిలేటెడ్ అయ్యే కొన్ని ఉన్నాయి, అండ్ ఎక్స్పెండిచర్తో సంబంధం లేకుండా ఉండే అలవెన్సెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటనేది మన స్పెషల్ అలవెన్సెస్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ అలవెన్స్, అది ఈరోజు టాపిక్ అనమాట. సో అలవెన్సెస్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుట్ సైడ్ ఇండియా. సో ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్టెడ్ అలవెన్స్ అనేవి ఈరోజు టాపిక్లో మాట్లాడుకుంటున్నాం. సెక్షన్ 10 అనేది ఎక్కడ కనిపించినా కానీ అది ఎగ్జామ్టెడ్ సెక్షన్ కింద ట్రీట్ చేయాలి. సో ఇక్కడ అలవెన్సెస్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవుట్ సైడ్ ఇండియా. సో అంటే ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనమాట, వాళ్ళకి ఎలాంటి అలవెన్సెస్ ఉన్నాయి అనేది. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎప్పుడు కూడా ఎగ్జంప్షన్సే ఉంటాయి, వాళ్ళు ట్యాక్స్ పే చేసే అవసరం ఉండదు. సో ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మనం ఇచ్చే అలవెన్సెస్ అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇండియా యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరే కంట్రీలో వర్క్ చేస్తున్నారు. అంటే మన కంట్రీలో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేరే కంట్రీ, అమెరికా అవ్వచ్చు, ఏదైనా ఫారిన్ కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో అలాంటి వాళ్ళకి ఏమీ ట్యాక్సిబిలిటీ ఉండదు, వాళ్ళకి ఏదైనా సరే ఎగ్జామ్ట్ అనమాట, హోల్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ లయబిలిటీ. సో యాజ్ పర్ సెక్షన్ 10 class 7, ఎనీ అలవెన్స్ ఆర్ పర్క్విసిట్ outside India by government to an Indian citizen for rendering services outside India is wholly exempt from tax. సో గవర్నమెంట్ ఎంప్లాయీ అండ్ అతను చేసే సర్వీసెస్ అనేవి అవుట్ సైడ్ ఇండియాలో చేస్తున్నారు, ఇండియన్ సిటిజనే కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ వర్క్ చేసేది అవుట్ సైడ్ ఇండియాలో. అలాంటప్పుడు అతనికి మనకి ఫుల్లీ ఎగ్జామ్ట్ అనమాట, ట్యాక్స్ ఏం పే చేసే అవసరం లేదు. సో ఏదైనా అలవెన్స్ కానీ ఏదైనా పర్క్విసిట్ కానీ రిసీవ్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ ఫుల్లీ ఎగ్జామ్ట్. అలా కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ అవుట్ సైడ్ ఇండియా అంటే వేరే కంట్రీలో వర్క్ చేస్తున్నారు, ఇండియా కాకుండా వేరే కంట్రీలో వర్క్ చేస్తున్నారు. సో ఏదైనా సర్వీస్ చేయనియండి, ఫర్ రెండరింగ్ సర్వీసెస్ అవుట్ సైడ్ ఇండియా, వేరే కంట్రీస్లో ఏ సర్వీసెస్ అయినా చేయని గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఇదే సెక్షన్లో చెప్తున్నారంటే 10 class 7. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ట్యాక్స్ పాయింట్ ఏంటంటే ఎస్ఎస్సి మస్ట్ బి గవర్నమెంట్ ఎంప్లాయీ. మనం చెప్తున్నాం ఎంప్లాయీ అంటున్నాం, గవర్నమెంట్ ఎంప్లాయీ అంటున్నాం, ఆ పేరులోనే ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చే అలవెన్సెస్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇచ్చే పర్క్విసిట్స్ అని. సో ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఆ ఎస్ఎస్సి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి. నెక్స్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో పుట్టి ఉండాలి అండ్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా. సో ఈ ఎగ్జంప్షన్ పొందేదానికి ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి అండ్ ఇండియాలో పుట్టి ఉండాలి అండ్ వర్క్ చేసేదేమో వేరే కంట్రీలో అయి ఉండాలి, ఇండియాలో కాకుండా వేరే కంట్రీలో వర్క్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి మాత్రమే సెక్షన్ 10 class 7 అప్లై అవుతుంది. సో వాళ్ళు చేసే వర్క్కి, వాళ్ళు చేసే సర్వీసెస్కి ఏ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఇండియా గవర్నమెంట్కి ఏ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎనీ అలవెన్స్ ఆర్ పర్క్విసిట్ టు సచ్ ఎంప్లాయీ షెల్ బి ఎగ్జంప్టెడ్ అండర్ సెక్షన్ 10 class 7. సో ఏదన్నా అలవెన్స్ కానీ పర్క్విసిట్ కానీ ఇలాంటి ఎస్ఎస్సి ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేసిన ఎస్ఎస్సి ఎవరైతే ఉంటారో ఆ ఎస్ఎస్సికి ఎగ్జంప్షన్ అనమాట, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. టు సచ్ ఎంప్లాయీ షెల్ బి ఎగ్జంప్టెడ్, ఆ ఎంప్లాయీ ఎగ్జంప్ట్ అనమాట. సో ఆ ఎంప్లాయీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ 3 కండిషన్స్, ఫస్ట్ ఎస్ఎస్సి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి అండ్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అండ్ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా. సో అలాంటి వ్యక్తికి అలవెన్స్ కానీ పర్క్విసిట్ కానీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఏ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది సెక్షన్ 10 class 7. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి
అండ్ నెక్స్ట్ అలవెన్స్ రిసీవ్ ఫ్రమ్ యుఎన్ఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. సో అంటే ఇక్కడ యుఎన్ఓ అనేది ఎంప్లాయర్ రోల్ ప్లే చేస్తుంది అనుకోండి. అండ్ యుఎన్ఓలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి యుఎన్ఓ ఏదైనా బెనిఫిట్స్ ఇస్తే, ఏదైనా అలవెన్సెస్ ఇస్తే అప్పుడు నాట్ ట్యాక్సబుల్. అర్థమైందా? సో ఇక్కడ అలవెన్సెస్ రిసీవ్ ఫ్రమ్ యుఎన్ఓ. సో మనం ఎంప్లాయీ అనుకోండి, యుఎన్ఓ మనకి అలవెన్సెస్ కానీ పర్కసిట్స్ కానీ ఏదైనా బెనిఫిట్స్ ఇస్తుంది. అప్పుడు ఆ ఎంప్లాయీ ఏ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ యుఎన్ఓ అనేది ఎంప్లాయర్ రోల్ పే చేస్తుంది అండ్ మనం ఎంప్లాయీ. సో బేసిక్ శాలరీ ఆర్ అలవెన్స్ పెయిడ్ బై యుఎన్ఓ టు ఇట్స్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ట్యాక్సబుల్. బేసిక్ శాలరీ ఆర్ అలవెన్స్ పెయిడ్ బై యుఎన్ఓ టు ఇట్స్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ట్యాక్సబుల్. సో యుఎన్ఓలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ కానీ ఏదైనా అలవెన్సెస్ కానీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జెంప్ట్ అనమాట. సో నాట్ ట్యాక్సబుల్. ఇదొకటి. నెక్స్ట్ కాంపన్సేటరీ అలవెన్స్ అండర్ ఆర్టికల్ 222 క్లాస్ 2 ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 222 క్లాస్ 2లో ఏం చెప్తున్నారంటే, మన జడ్జెస్ ఎవరైతే ఉంటారో కోర్టులో వర్క్ చేసే జడ్జెస్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ ఏదైనా పర్సనల్ ఎక్స్పెండిచర్ బేర్ చేయడం కోసం జడ్జెస్కి గవర్నమెంట్ కొన్ని అలవెన్సెస్ ఇస్తుంటుంది. దాన్ని కాంపన్సేటరీ అలవెన్స్ అంటాం. సో జడ్జ్ అనేవాడు ఒక కోర్టులోంచి ఇంకో కోర్టుకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ ఆ జడ్జెస్కి కొంచెం కాంపన్సేటరీ అలవెన్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది. అది ఆర్టికల్ 222 క్లాస్ 2లో చెప్తున్నారు. సో ఏంటంటే అతనికి ఇచ్చే కాంపన్సేటరీ అలవెన్స్ అంటే ఈ ప్లేస్ నుంచి నెక్స్ట్ వేరే ప్లేస్కి మారడానికి ఏదైనా అలవెన్స్ ఇస్తున్నారో దాన్ని కాంపన్సేటరీ అలవెన్స్ అంట. సో జడ్జెస్ అంటే జడ్జ్ అనేది కూడా అనే పర్సన్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ. సో జడ్జ్ కూడా ఏ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. కాంపన్సేటరీ అలవెన్స్ అండర్ ఆర్టికల్ 222 క్లాస్ 2 ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. సో ఈ జడ్జ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ఫుల్లీ ఎగ్జెంప్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలవెన్సెస్ టు జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ సుప్రీం కోర్ట్. మనకి కోర్టులు అనేవి డిస్ట్రిక్ట్ పరంగా ఉంటాయి, ఆర్ స్టేట్ పరంగా ఉంటాయి, ఆర్ సెంట్రల్ పరంగా ఉంటాయి. సెంట్రల్ వైజ్గా ఉండే కోర్ట్ అనేది ఏంటంటే సుప్రీం కోర్ట్ అవుతుంది. అలా కాకుండా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క హైకోర్టు ఉంటుంది. సో స్టేట్ పరంగా ఉండేది హైకోర్టు, అలా కాకుండా టోటల్ ఓవరాల్ కంట్రీ మీద ఉండేది సుప్రీం కోర్ట్ అనమాట. సో దాంట్లో ఉండే వర్క్ చేసే జడ్జెస్కి ఏమన్నా అలవెన్సెస్ ఇస్తే, హైకోర్టు జడ్జికి కానీ సుప్రీం కోర్ట్ జడ్జికి కానీ ఏదైనా అలవెన్సెస్ ఇస్తే ఏంటంటే ఫుల్లీ ఎగ్జెంప్ట్ అనమాట, ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎనీ అలవెన్స్ పెయిడ్ టు జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండర్ సెక్షన్ 22A క్లాస్ 2 అండ్ సంపుటరీ అలవెన్స్ అండర్ సెక్షన్ 22C ఆఫ్ ద హైకోర్ట్ జడ్జెస్ యాక్ట్ 1952 ఈజ్ నాట్ ట్యాక్సబుల్. అంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, నాట్ ట్యాక్సబుల్. సో ఏదైనా అలవెన్సెస్ జడ్జెస్కి ఇస్తే, హైకోర్టు జడ్జికి కానీ సుప్రీంకోర్టు జడ్జికి కానీ ఏదైనా అలవెన్సెస్ ఇస్తే ఆ అలవెన్సెస్ మీద ఏ ట్యాక్స్ అనేది ఉండదు. విడిగా అయితే మామూలుగా జనరల్ అలవెన్సెస్లో కానీ స్పెషల్ అలవెన్సెస్లో కానీ ఇంత పర్సెంట్ ట్యాక్సబుల్ అని ఉంటుంది, ఇంత పర్సెంట్ ఎగ్జెంప్టెడ్ అని ఉంటుంది. ఇక్కడ వీళ్ళకైతే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి హైకోర్టులో సుప్రీంకోర్టులో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎగ్జంప్షన్ అనమాట, వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సంపుటరీ అలవెన్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే వర్కర్స్ వర్క్ చేస్తుంటారో, అంటే ఈ వర్కర్ అని మెన్షన్ చేయట్లా, సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఇచ్చే అలవెన్సెస్ని సంపుటరీ అలవెన్స్ అంటారు. ఈ సంపుటరీ అలవెన్సెస్ అన్నా కానీ జడ్జెస్ అని మాత్రమే చెప్తారు. సంపుటరీ అలవెన్సెస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఏ వేరియస్ కేటగిరీస్లో ఎంప్లాయీస్ ఉంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి కూడా నాట్ ట్యాక్సబుల్ అనమాట. వాళ్ళు ఏ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ కానీ వాళ్ళు చేసే వర్క్ కానీ ఏదైనా అలవెన్సెస్ ఇచ్చినా, బెనిఫిట్స్ ఇచ్చినా, పర్కసిట్స్ ఇచ్చినా
కానీ సంపుచరీ అలవెన్స్ అంటారు, అవి నాట్ ట్యాక్సిబుల్. మామూలుగా అలవెన్సెస్ ఆర్ పర్కసిట్స్ అనేవి కూడా నాట్ ట్యాక్సిబుల్ అనమాట. నెక్స్ట్ అలవెన్స్ పెయిడ్ టు సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండర్ సెక్షన్ 23B ఆఫ్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ యాక్ట్ ఈజ్ ఆల్సో ఎగ్జెంప్ట్. సో ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టుకే మాత్రమే ఈ సెక్షన్ అని చెప్పారు. 23 క్లాస్ B సెక్షన్లో ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు జడ్జెస్కి ఏదైనా అలవెన్సెస్ ఇచ్చినా సరే వాళ్ళకి ట్యాక్సిబుల్ ఉండదు. సో అంటే వాళ్ళు ఎగ్జామ్టెడ్ అని చెప్పారు, ఈజ్ ఆల్సో ఎగ్జామ్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ టు టీచర్ ఆర్ ప్రొఫెసర్ ఫ్రమ్ సార్క్ మెంబర్ స్టేట్స్. సో ఏదైనా శాలరీ రిసీవ్ చేసుకున్నారనుకోండి, టీచర్ కానీ ప్రొఫెసర్ కానీ, వాళ్ళకి ఎగ్జామ్షన్ అనమాట, వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇదే ఒక ఎగ్జామ్టెడ్ అలవెన్స్. సో ఈ అలవెన్సెస్ ఎవరికి మాత్రమే ఉంటుందంటే సార్క్ మెంబర్ స్టేట్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి మాత్రమే ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ అంటే ఇక్కడ ఎవరంటే టీచర్ కానీ ప్రొఫెసర్ కానీ. సో వీళ్ళు ఏదైనా శాలరీ ఆర్ రెమ్యునరేషన్ రిసీవ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే శాలరీ ఇంక్లూడ్స్ అలవెన్సెస్ అండ్ పర్కసిట్స్. సో ఇక్కడ శాలరీ అన్నారు కదా, శాలరీ టు టీచర్ ఆర్ శాలరీ టు ప్రొఫెసర్ అన్నారు కదా. సో ఇక్కడ శాలరీలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే అలవెన్సెస్ ఉంటాయి, పర్కసిట్స్ ఉంటాయి. ఆఫ్ ఏ టీచర్ ఆర్ ప్రొఫెసర్ ఆర్ రీసెర్చ్ స్కాలర్స్ ఫ్రమ్ సార్క్ మెంబర్ స్టేట్స్ షెల్ నాట్ బి ట్యాక్సిబుల్ ఇఫ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. సో ఇక్కడ టీచర్ కానీ ప్రొఫెసర్ కానీ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అసలు సార్క్ మెంబర్ స్టేట్స్ అంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట, వాటిని సార్క్ మెంబర్ స్టేట్స్ అంటాం. ఆ కంట్రీస్ ఏంటంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సో ఇవన్నమాట సార్క్ స్టేట్స్. సో సార్క్ మెంబర్ స్టేట్స్ అంటాం. సో ఈ స్టేట్స్లో వర్క్ చేసే టీచర్ కానీ ప్రొఫెసర్ కానీ మాత్రమే ఈ అలవెన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ అలవెన్సెస్ అనేవి వీటిలో సార్క్ మెంబర్ స్టేట్స్లో వర్క్ చేసే టీచర్స్కి ప్రొఫెసర్స్కి ఎగ్జామ్టెడ్ అనమాట. సో ఎగ్జామ్షన్ రావాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. సచ్ ప్రొఫెసర్ ఆర్ టీచర్ ఆర్ రీసెర్చ్ స్కాలర్ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ అదర్ సార్క్ మెంబర్ స్టేట్. అంటే ఇప్పుడు ఇండియాలో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఇండియాలో కాకుండా వేరే ఏ సార్క్ మెంబర్ స్టేట్లో అయినా సరే రెసిడెంట్ అయి ఉండాలి. ఇప్పుడు ఇండియాలో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఇండియాలో కాకుండా మిగతా ఏ సార్క్ స్టేట్స్ ఉన్నాయో ఆ సార్క్ స్టేట్స్లో మెంబర్ అయి ఉండాలి ఆ టీచర్ కానీ ప్రొఫెసర్ కానీ. సచ్ ప్రొఫెసర్ ఆర్ టీచర్ ఆర్ రీసెర్చ్ స్కాలర్ ఈజ్ ఎ రెసిడెంట్ ఆఫ్ అదర్ మెంబర్ స్టేట్స్. సో అలా అంటే ఈ సార్క్ స్టేట్స్లో కొన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి అన్నమాట ఈ సార్క్ మెంబర్ స్టేట్స్. సో ఒక సార్క్ మెంబర్ స్టేట్లో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు టీచర్గా, ఇంకో సార్క్ మెంబర్ స్టేట్లో ఏమో రెసిడెంట్గా ఉంటున్నారు. సో అలా ఉండాలన్నమాట. నెక్స్ట్, an individual is deemed to be a resident of a member state if he or she is a resident in that member state in the physical year in which he visit the other member state or in the immediately preceding the physical year. సో ఇక్కడ ట్యాక్స్ పాయింట్లో ఏం చెప్పారంటే ఒక ఇండివిజువల్ని ఏ మెంబర్ స్టేట్లో రెసిడెంట్గా ఉంటాడు అనేది ఎలా చెప్పారు అంటే ఇండివిజువల్ ఈజ్ డీమ్డ్ టు బి రెసిడెంట్ ఆఫ్ ఎ మెంబర్ స్టేట్. ఎప్పుడు మెంబర్ స్టేట్లో రెసిడెంట్ అని ఇండివిజువల్ని చెప్తారు అంటే ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఎ రెసిడెంట్ ఇన్ దట్ మెంబర్ స్టేట్ ఇన్ ద ఫిజికల్ ఇయర్ ఇన్ విచ్ హీ విజిట్ ద అదర్ మెంబర్ స్టేట్. సో ఒక మెంబర్ స్టేట్లో వర్క్ చేస్తున్నాడు, ఇంకో మెంబర్ స్టేట్లో రెసిడెంట్గా ఉంటున్నాడు. అయితే ఏ ఇయర్లో అయితే ఒక మెంబర్ స్టేట్లో ఉంటున్నాడు, ఆ ఇయర్లోనే విజిట్ చేయడానికి వేరే అదర్ మెంబర్ స్టేట్లోకి వెళ్ళాడు. సో అదొక కండిషను. ఇయర్లో ఒక రెసిడెంట్లా ఉన్నాడు, అదే ఇయర్లో నెక్స్ట్ వేరే సార్క్ మెంబర్ స్టేట్ని విజిట్ చేయడం కోసం వెళ్ళారు, అదొక కండిషన్ అయి ఉండాలి. నెక్స్ట్, సచ్ విజిట్ ఈజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టీచింగ్ ఆర్ ఎంగేజింగ్ ఇన్ రీసెర్చ్ ఆర్ బోత్
at a university or college or similar approved institution in that member state. సో రెసిడెంట్ ఇండివిజువల్ అంటే ఏంటంటే మనం ఏ కంట్రీలో ఉంటున్నామో ఆ కంట్రీలో 1 year ఉన్నాడు అండ్ వేరే కంట్రీకి అదే ఇయర్లో వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడు అంటే టీచింగ్ పర్పస్ మీద, ఎందుకంటే టీచర్ కాబట్టి టీచింగ్ పర్పస్ మీద. సో ఆ విజిట్ అనేది ఎందుకోసం వెళ్ళి ఉండాలంటే టీచింగ్ కోసం ఆర్ ఎంగేజింగ్ ఇన్ రీసెర్చ్ పరిశోధనలు ఏదైనా గురించి ఎంగేజ్ ఇన్ రీసెర్చ్ కోసమైనా ఉండాలి ఆర్ బోత్. సో టీచింగ్ ఆర్ ప్రొఫెషన్ ఇలాంటివి ఏదైనా చేయడానికి ఒక కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ ఆర్ సిమిలర్ ఇన్స్టిట్యూషన్లో కానీ వర్క్ చేయడానికి కోసం ఆ ఇండివిజువల్ వెళ్ళి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఆ ఇండివిజువల్ని డీమ్డ్ టు బి రెసిడెంట్ ఆఫ్ మెంబర్ స్టేట్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద రెమ్యునరేషన్ ఫ్రమ్ అఫోర్సైడ్ యాక్టివిటీస్ ఇన్ ద అదర్ మెంబర్ స్టేట్స్ ఈజ్ ఎగ్జంప్ట్ ఫ్రమ్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అరైవల్ ఇన్ ద అదర్ మెంబర్ స్టేట్. సో అలా అదర్ మెంబర్ స్టేట్లో ఇలా టీచింగ్ కోసం కానీ ఆర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కానీ వెళ్ళారు ఆ ఇండివిజువల్. అప్పుడు 2 years వరకు తనకి ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ అనేది ఎగ్జామ్ట్ అనమాట. సో రెమ్యునరేషన్ ఫ్రమ్ అఫోర్సైడ్ యాక్టివిటీస్ ఇన్ ద అదర్ మెంబర్ స్టేట్ అంటే మనం ఏదైతే స్టేట్లో రెసిడెంట్గా ఉంటున్నామో ఆ స్టేట్లో కాకుండా వేరే అదర్ మెంబర్ స్టేట్కి వెళ్ళాము, అక్కడ టీచింగ్ అండ్ ప్రొఫెషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇలాంటి యాక్టివిటీస్ చేసాము, సర్వీసెస్ చేసాము. సో అప్పుడు మనకి ఏదైతే శాలరీ వస్తుందో ఆ శాలరీ కానీ రెమ్యునరేషన్ కానీ ఎగ్జామ్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అరైవల్ ఇన్ ద అదర్ మెంబర్ స్టేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే లాస్ట్ టాపిక్ అనమాట. ఇది ఎగ్జామ్స్ సెక్షన్లో అలవెన్సెస్ ఆర్ పర్కసిడ్ టు మెంబర్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇందాక యుఎన్ఓ ఎలాగో ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనమాట. సో ఇదేంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉండే మెంబర్ ఏదైతే ఉంటారో ఆ మెంబర్కి ఏదైనా అలవెన్స్ కానీ పర్కిసిట్ కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని, ఇది టోటల్గా మనం ఇది ఎంప్లాయర్ కింద అనుకున్నాం అనుకోండి, మెంబర్ని ఎంప్లాయీ అనుకున్నాం అనుకోండి. సో ఈ ఎంప్లాయీకి అలవెన్స్ కానీ పర్కసిట్ కానీ ఇస్తే ఎగ్జామ్ట్ అనమాట. సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక మెంబర్ వర్క్ చేస్తున్నారు, ఆ మెంబర్కి శాలరీ కానీ ఆర్ అలవెన్సెస్ కానీ ఆర్ పర్కసిట్స్ కానీ రిసీవ్ అయినాయి. ఎనీ అలవెన్స్ ఆర్ పర్కసిట్స్ రిసీవ్ చేసుకున్నారు అనుకోండి ఎగ్జామ్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అనమాట. ఎనీ అలవెన్స్ ఆర్ పర్కసిట్స్ యాజ్ మే బీ నోటిఫైడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద అఫీషియల్ గెజిట్ ఇన్ దిస్ బిహాఫ్ paid to the chairman or a retired chairman or any other member or retired member of Union Public Service Commission is exempt from tax అనమాట. సో ఇక్కడ ఏ మెంబర్ అయినా వర్క్ చేయనియండి, ఇక్కడ మెంబర్ చైర్మన్ అయి ఉండొచ్చు, రిటైర్డ్ చైర్మన్ అయి ఉండొచ్చు, అదిగోండి చైర్మన్ ఆర్ రిటైర్డ్ చైర్మన్. ఇక్కడ మెంబర్ అనేది చైర్మన్ అయి ఉండొచ్చు, రిటైర్డ్ చైర్మన్ అయి ఉండొచ్చు, ఆర్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వర్క్ చేసే ఏ మెంబర్ అయినా అయి ఉండొచ్చు. వాళ్ళు కనుక అలవెన్స్ ఆర్ పర్కసిట్స్ కనుక రిసీవ్ చేసుకుంటే ఆ అలవెన్స్ అండ్ పర్కసిట్స్ అనేవి ఫుల్లీ ఎగ్జామ్ట్ అనమాట. సో ఎనీ అలవెన్స్ ఆర్ పర్కసిట్స్ రిసీవ్ టు ఏ మెంబర్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ ఎగ్జామ్ట్. అండ్ నెక్స్ట్ ఎనీ అలవెన్స్ ఆర్ పర్కసిట్ రిసీవ్డ్ టు ఏ చైర్మన్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ ఫుల్లీ ఎగ్జామ్ట్. మళ్ళీ అలవెన్స్ ఆర్ పర్కసిట్స్ టు ఏ మెంబర్ ఆఫ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ ఫుల్లీ ఎగ్జామ్ట్. సో ఇది అనమాట అలవెన్సెస్ టాపిక్. అండ్ దీంతో మన అలవెన్సెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ వచ్చేసి జనరల్ అలవెన్స్ ఎప్పుడు కూడా ఫుల్లీ ట్యాక్సిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ అలవెన్స్ అంటే కొన్ని ఏమో ఎక్స్పెండిచర్కి రిలేటెడ్ అయి ఉంటాయి, కొన్ని నాట్ డిపెండ్ ఆన్ ఎనీ ఎక్స్పెండిచర్ ఉంటాయి. అండ్ థర్డ్ వచ్చేసి ఎగ్జామ్టెడ్ అలవెన్స్లో ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కువగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటుంది. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ వర్కింగ్ అవుట్ సైడ్ ఇండియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ సార్క్ మెంబర్ స్టేట్స్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో వర్క్ చేసే మెంబర్స్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే మెంబర్స్కి కూడా ఈ అలవెన్సెస్ అనేవి ఎగ్జామ్టెడ్ అనమాట. సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.